ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించడానికి ఏర్పాటు చేస్తున్నదని పత్రికలు వెల్లడించాయి. అల్పాహారం అందించడం హర్షించదగిందే, కానీ కేంద్రీకృత వంటగది మాత్రం నిరుపయోగం. దీనిని అమలు చేస్తే బడి పిల్లలకు సమతౌల్య ఆహారం అందుతుందనేది సందేహాస్పదమే. అంతేకాకుండా పిల్లల్లో ఇప్పటికే ఉన్న పౌష్టికాహార లోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది. బళ్లల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో సమగ్ర శిశు సంక్షేమ పథకం, పౌష్టికాహారంపై ఇప్పటికే వచ్చిన సర్వే రిపోర్టులో చాలా వరకు ఈ విషయాలను ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన ఆహార భద్రత కేసు గురించి, కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2001లో PUCL ఆహార హక్కును ప్రతి వ్యక్తి చట్టపరమైన హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ఆహార హక్కుతో ముడిపడి ఉందని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించి రాజ్యాంగపరంగా ఈ హక్కును గుర్తించాలని వాదించింది. ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం 28 నవంబర్ 2001లో తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ ఆహార భద్రతకు సంబంధించిన 9 పథకాలను లీగల్ హక్కులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను పూర్తి స్థాయిలో అమలుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 9 పథకాలలో 3 ముఖ్యమైనవి: ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు సంక్షేమ పథకం, MDM, ICDS పిల్లలు, బడి పిల్లల పౌష్టికాహారానికి సంబంధించినవి. 1975లో ప్రారంభించిన ICDS తల్లికి, గర్భవతులకు, శిశువులకు ఆరోగ్యం, పౌష్టికాహారం అందించడానికి చేసిన పథకం. నవంబర్ 28, 2001లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ICDS దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. మధ్యాహ్న భోజనం, ఆహార పంపిణీని ప్రైవేటైజ్ చేయడం కోర్టు ఆదేశాలకు పూర్తిగా విరుద్ధం. మధ్యాహ్న భోజన పథకం 1960లో ప్రారంభమైంది. బడి పిల్లలకు ఉచిత ఆహారం ఇవ్వడమే ఈ పథకం. నవంబర్ 28, 2001లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల తర్వాత దేశంలో పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. బళ్లల్లో పిల్లల సంఖ్య పెరగడాన్ని బట్టి ఈ పథకం ఎంత అవసరమో తెలుస్తోంది. ఆకలితో తరగతిలో పాఠాలు వినటం వల్ల చదువులు మెరుగుపడవని, అంతేకాక పౌష్టికాహార లోపంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడదని, వీటిని సరిదిద్దడానికి మధ్యాహ్న భోజనం ఎంత అవసరమో ఈ ఉత్తర్వులు తెలిపాయి. అంతేకాక బళ్లల్లో కలిసి తినటం వల్ల పిల్లల్లో కుల వివక్ష అరికట్టడానికి, లింగ వివక్షను తొలగించడానికి, స్త్రీలకు పని కల్పించడానికి, పౌష్టికాహార అవసరాన్ని బోధించటానికి, అన్నింటికంటే ఎక్కువగా పేద పిల్లల ఆకలి తీర్చడానికి మధ్యాహ్న భోజనం తప్పనిసరి అని కోర్టు ఉత్తర్వులను అన్ని వర్గాలు హర్షించాయి. ఏప్రిల్ 20, 2004లో కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ సహకారాన్ని పొందుతున్న బళ్లల్లో 300 క్యాలరీలు, 8 నుండి 12 గ్రాముల ప్రోటీన్లు కలిగిన తాజాగా వండిపెట్టిన భోజనం అందించాలని సూచించింది. అంతేకాక పిల్లల నుండి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. వంటవాళ్లు, మిగతా పనివాళ్లను SC, ST కులాలకు చెందిన వాళ్లను నియమించాలని సూచించింది. శుభ్రమైన వంటగదులు, మరుగుదొడ్లు, తాగునీరు, నాణ్యమైన సరుకులు ఇస్తూ ఎప్పటికప్పుడు భోజన సదుపాయాలను మెరుగుపరచాలని, పథకాన్ని 10వ తరగతి వరకు అందించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీలకు వెళ్లే పిల్లలు పేద వర్గాలకు, బడుగు కులాలకు చెందినవారు. పౌష్టికాహార లోపం వీరిలో ఎక్కువగా ఉండడం సహజం. చాలా వరకు పిల్లలు ఆకలితో పొద్దున్నే ఏమీ తినకుండా బడికి వెళతారు. అందుకే ఈ 2 పథకాలు ICDS, మధ్యాహ్న భోజనం సమగ్రంగా అమలు చెయ్యాలి. ఆహారాన్ని స్థానికంగా వంటగదులను ఏర్పాటు చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచి తాజాగా వండిన ఆహారాన్ని అందించాలని, స్థానికంగా దొరికే కూరగాయలు, గుడ్లు, చిరుధాన్యాల వంటివి తప్పనిసరిగా ఉపయోగించాలని, వంటగదులు, మంచినీరు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యంగా కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలు, పౌష్టికాహార నిపుణుల సూచనలు అమల్లో పెట్టాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా వనరులను, తగినంత బడ్జెట్ను కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ సలహాదారుగా రిపోర్టులు పంపడంతో పాటు అమలు తీర్పుపై లోపాలను ప్రస్తావించింది. 8 వెనుకబడిన జిల్లాలలో 32 ఊళ్లలో ఆహార భద్రత పథకాల అమలుపై ఒక సర్వే చేసి రిపోర్ట్ తయారు చేసింది. ఆదిలాబాద్, ఖమ్మం, అనంతపూర్, కడప, నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో 32 ఊళ్లలో
మార్చి 2012 నుంచి డిసెంబర్ 2012 వరకు జరిగింది. రిపోర్టులో ఉన్న కొన్ని విషయాలు వంటగదులు, మరుగుదొడ్లు లేకపోవడం, నాసిరకం సరుకులు, పనివాళ్లకు వేతనాలు సరిగా అందకపోవడం ఇప్పటికీ ఈ పరిస్థితులు మారలేదు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొన్ని మార్పులు వచ్చినా పథకాల అమలు తీరులో పెద్దగా మార్పు రాలేదు. వెనుకపడ్డ జిల్లాల్లో పథకాల అమలు తీరుపై స్థానిక పథకాల నిర్వాహకులు చెప్పిన విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయి. 67 అంగన్వాడీలలో ఎక్కడా టాయిలెట్స్, తాగునీటి వసతులు లేవు. చాలా కేంద్రాలలో సరైన నీళ్లు, వంటగదులు లేవు. ఐసీడీఎస్ ను సరైన పద్ధతిలో నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికీ 46% పిల్లల్లో పౌష్టికాహార లోపం, తక్కువ బరువు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు చాలా వరకు ఒకే రకంగా ఉన్నాయి. సరైన వంటగదులు లేకపోవడం, శుభ్రమైన పరిసరాలు, తాగునీటి కొరత ఉన్నాయి. అయితే దళిత మహిళలు వంట చేస్తే ఇతర కులాల పిల్లలు తినకపోవడం కూడా కొన్ని బళ్లల్లో కనిపించింది. పిల్లలకు ఇచ్చే గుడ్లు 4 నుంచి 1, 2కి పడిపోయాయి. భోజనానికై ఇచ్చే డబ్బులు సరిపోవటం లేదు. వసతులు సరిగ్గా లేకపోవడం, పనిచేస్తున్న వంట వాళ్లకు, సహాయకులకు జీతాలు సరిగా అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న స్త్రీలు ఏదో విధంగా వంట చేసి పిల్లలకు ఆహారం అందచేస్తున్నారు. అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం పథకంలో అవినీతి ఉన్నదని, శుభ్రమైన భోజనం అందించటం లేదని, కేంద్రీకృత వంటగదులను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణ చేయడం ఈ పథకాల ఉద్దేశాలకు, కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకం. ప్రస్తుతం అక్షయ్ పాత్ర 4 కేంద్రీకృత వంటగదుల ద్వారా 1,60,169 పిల్లలకు 1856 బళ్లలో భోజనం పంపిణీ చేస్తోంది. అక్టోబర్ 2008లో హైదరాబాద్లో కేంద్రీకృత వంటగదిని ప్రారంభించింది. 2017లో నార్సంగిలో, 2018 వరంగల్లో, 2019 నవాబ్పేట్లో స్థాపించింది. వీటిలో భోజనం మధ్యరాత్రి తయారు చేసి పంపిణీ చేయడంతో కొన్నిసార్లు అది పాడైపోయి పిల్లలు తినడం లేదు. అంతేకాక ఈ మధ్య వచ్చిన రిపోర్టుల ద్వారా ఈ సంస్థలో అవినీతి కూడా జరుగుతోంది. హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ సహకారంతో సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా ఆహారం ఒకచోట వండి దాన్ని పంపిణీ చేయడానికి ప్రస్తుతం ప్రభుత్వం తలపెట్టడం కూడా సమస్యాపూరితం. అక్షయ్ పాత్ర, ఇస్కాన్, హరిరామ హరే కృష్ణ ఫౌండేషన్ గుడ్లు ఇవ్వకపోవడం వల్ల పౌష్టికాహార లోపం పూరించటం సాధ్యం కాదు. నిపుణుల సూచన ప్రకారం ప్రోటీన్, మాంసాహారం పిల్లలకు అవసరం. 6 రోజులు గుడ్లిచ్చినట్లయితే పౌష్టికాహార లోపాన్ని పూరించవచ్చు. ఉదయాన్నే అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్లని ఇవ్వవచ్చు. ఆహారాన్ని సాత్విక భోజనంగా ఇవ్వడం సరైంది కాదు. పౌష్టికాహారాన్ని నిపుణుల సూచన ప్రకారం ఇవ్వాలి. సమతౌల్యమైన, తాజాగా వండిన ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రభుత్వం వనరులు ఇచ్చి ఆహార పథకాలపై కేటాయించిన బడ్జెట్ను పెంచాలి. మధ్యాహ్న భోజనంపై విస్తృత సామాజిక తనిఖీ చేపట్టి పిల్లల సంక్షేమానికి, విద్యకు అత్యవసరమైన 2 పథకాలు మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు సంక్షేమం వీలైనంత వరకు లోపరహితంగా అమలుపరచాలి. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు, పౌష్టికాహార నిపుణులు ఇచ్చిన సలహాలు ఖచ్చితంగా పాటించాలి.